మార్కాపురంలోని వాసవి విద్యానికేతన్ నందు శ్రీనివాస్ రామానుజన్ 136వ జయంతిని పురస్కరించుకొని నేషనల్ మ్యాథమెటిక్స్ డే జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం అంగరంగ వైభవంగా డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ కె రంగయ్య మరియు ఏఓ కె రంజిత్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగింది. పిల్లలు ఖాళీ సమయాలలో ఏదో ఒక విషయం అవగాహన చేసుకోవాలని, సమయాన్ని వృధా చేయరాదని ప్రిన్సిపల్ కె రంగయ్య తెలిపారు. విద్యార్థులు ఎంతో హుషారుగా ప్రాజెక్టులు తయారు చేశారు. డ్యాన్సులు, గణితం మీద స్కిట్లు, సులభంగా లెక్కలు ఏ విధంగా చేయాలి, ఫార్ములాలు అన్నిటి మీద చక్కగా వివరించి అవగాహన కల్పించారు. ఇంత అద్భుత కార్యక్రమం జరగడానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు కె రంగయ్య కృతజ్ఞతలు తెలిపారు. వాసవి విద్యానికేతన్లో నేషనల్ మ్యాథమెటికల్ డే సెలబ్రేషన్ను వాసవి విద్యానికేతన్ విద్యార్థులు అత్యంత ఘనంగా వైభవంగా అనేక ప్రాజెక్టులతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు అలాగే శ్రీనివాస రామానుజన్ 130వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆవిష్కరించిన సిద్ధాంతాలను అన్నింటిని కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. అలాగే ప్రపంచంలో రామానుజన్ చేసినటువంటి సేవలు, భారతదేశంలో ఆయన అందించినటువంటి అనేక సూత్రాలను ఈరోజు విద్యార్థుల్లో అనేక ఆలోచనలకు అది ఒక ప్రతీకగా మారింది. అందులో భాగంగా ఆయన పుట్టినరోజును మ్యాథమెటికల్ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకునేందుకు ప్రభుత్వం వారు 2012లో ఈ కార్యక్రమాన్ని ఆయన పేరిట నిర్వహించారు. అదే రోజు నుంచి కూడా ప్రతి పాఠశాలలో గణిత దినోత్సవం రోజు విద్యార్థులందరూ ప్రాజెక్టులు, మ్యాథ్స్ మీద అవగాహన, ఒక అనలైటిక్గా ఆలోచించడం, వివిధ రకాలుగా విద్యార్థుల్లో ఒక తార్కిక విధానాన్ని నేర్పించడమే స్కూలు బాధ్యతగా పురస్కరించుకొని ఈరోజు వాసవి విద్యానికేతన్లో ప్రతి పిల్లలు దాదాపు 300 మంది విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టు, మ్యాథ్స్ ప్రాజెక్టుతో కార్యక్రమాన్ని నిర్వహించాం. దాదాపు 3 గంటల పాటు వివిధ రకాలుగా ఫార్ములాస్, ప్రాజెక్ట్స్, అనేక రకాల ఆలోచింపజేసినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించాం. సో ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలకు వాళ్ళు ఆలోచించే విధానాన్ని వాసవి విద్యానికేతన్ ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు కూడా రామానుజన్ చేసినటువంటి సేవలను స్మరించుకొని ఆయనకు మా ఉపాధ్యాయులు, తదితర సిబ్బంది, విద్యార్థులందరూ కూడా ఘనంగా నివాళులర్పించి వారు చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది.